నంద్యాల సమీపంలోని కుందు నది వద్ద వెలసిన శ్రీ గంగమ్మ దేవాలయంలో గురువారం రాత్రి చోరీ జరిగింది. నంద్యాల సమీపంలోని కుందు నది వద్ద వెలసిన గంగమ్మ దేవాలయంలో గుర్తు తెలియని దుండగులు ఆలయం కటాంజనాలను తొలగించి గురువారం రాత్రి చోరీ చేశారు. ఆలయంలోని హుండీని పగలగొట్టి అందులో ఉన్న సుమారు 10,000 రూపాయల నగదుతో పాటు అమ్మవారికి అలంకరించిన పట్టు చీరలను అపహరించారు. ఆలయ కమిటీ చైర్మన్ నాగభూషణం మాట్లాడుతూ గత శుక్రవారం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా భక్తులు హుండీలో 10,000 రూపాయలకు పైగా విరాళాలు సమర్పించారని తెలిపారు. ఈ విషయాన్ని గమనించిన దుండగులు చోరీకి పాల్పడి ఉంటారని ఆయన పేర్కొన్నారు. సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం కుందు నది ఒడ్డున వెలిచిన గంగమ్మ తల్లి గుడి దగ్గర దొంగతనం జరిగినది. ప్రతి శుక్రవారం యథావిధిగా పూజకని వచ్చినాం. మేము ఉదయం వచ్చేసరికి గుడి తాళాలు పగలగొట్టి లోపల 2 గుండీలు బీరువా మొత్తం పగలగొట్టి కొంతమంది దుండగులు చోరీ చేయబడి జరిగినది. మేము హఠాహుటిన మేము తాలూకా పోలీసుల వారికి తెలియజేయడం ఏమనేది. అలాగే వాళ్ళు కూడా ఏమైనా స్పందించి వచ్చి ఇక్కడ క్లోజ్ టీము అవన్నీ చెక్ చేసుకొని చూసి సార్ వారు స్పందించి వెళ్ళినారు. 10,000 అమౌంట్ సార్. 10,000 మధ్యలో బంగారం సార్. చీరలు పోయినాయి సార్. హుండీ డబ్బులు 10,000, అమ్మవారికి సారా పెట్టినవి, ఒడి బియ్యం పోసిన చీరలు అవి ఇవి దుండగులు దొంగలించినారు. అదేవిధంగా నంద్యాల ఆత్మకూరు బస్టాండ్ సమీపంలోని నీళ్ల ట్యాంకి నాగులకట్ట వద్ద ఏర్పాటు చేసిన గంటలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేయడం పలువురిని ఆవేదనకు గురి చేసింది. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన 4 గంటల చోరీకి గురి అయినట్లు బాధితులు పేర్కొన్నారు. హలో అండి, నేను మీ గిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.